సంగతులు. ఇగో ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లతో నేను వచ్చేసిన. మరి మీరు కూడా తయారు ఉన్నారు కదా ముచ్చట్లు చూస్తేందుకు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. బంగారి తునక కాబోతున్న గజ్వేల్, రుణం తీర్చుకుంటున్న సీఎం సారు. కొడుకును తొక్కేసిన చంద్రాలు, కోసెల్ల వసుకున్న లోకేశం. తూటాలిడుస్తున్న సపాయి రాముడు, బయటి దేశాలల్లా మోడీ చెత్త మాటలు. బతికొచ్చిన సచ్చిన మనిషి, విఠలాచార్యకు అందని సినిమా. సినిమాల కంపెనీ నుంచి సత్తి లైవ్. మురళీమోహన్ సారే ఓడిపోయిండు, మొకమంతా ఇట్లా పెట్టుకున్నాడు. ఆకాశము వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెలవిదిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా అని మేము పాట కైగట్టి వేస్తున్నాం కదా. ఈ పాటల హైదరాబాద్ గురించి ఎంత గొప్పగా చెప్పినాం. ఇక దీన్ని మించేటట్టు కాబోతున్నది మన పట్నం. కావాలంటే మీరే చూడండి. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. మన హైదరాబాద్ ఆలతి మార్చి దునియాల ఏక్ నెంబర్లో నిలబెడతానని ఇగో ఆ పని చేసే బరువును షాపూర్జీ పల్లోంజ్ అనే కంపెనీ చేతిలో పెట్టిండు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశంలో రోడ్లు, సౌరస్థలాల్లో ఎర్రబుగ్గ ఎలుగుడే లేకుండా చేసుడు, న్యూయార్క్ లండన్ల కంటే అందంగా నూనె ఓత్తే ఎత్తుకునేటట్టుండే బాటలు, సుక్క మురికి నీళ్లు కనిపించకుండా లోపలికి వెళ్ళి కాలువలు చేపిస్తారట. ఇక అట్లనే సూపుకు అందంగా శుభ్రంగా ఉండే చికెన్ మటన్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు కట్టిస్తారట. చచ్చిపోయిన వాళ్ళను గాలబెట్టే శ్మశానాలను అయితే పచ్చటి పార్కులు లెక్క మారుస్తారట. ఏడ సందు దొరికితే ఆడ చెట్లు పెట్టుడు, గిట్ల అరొక్క తీర్ల హైదరాబాదును అందంగా తయారు చేస్తారట. ఇక దీంట్లో కేవీఆర్ పార్కు చుట్టూ 515 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టిస్తారట. 284 కోట్లు పెట్టి దుర్గం చెరువు మీదికి వెళ్ళి బ్రిడ్జి కడతారట. ఇక అటు ఆ కంపెనీ వాళ్ళు, ఇటు మన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు కలిసి దునియా మొత్తం తిరిగి చూసిన అవ్వల్ దర్జా పట్నం ఏదంటే అది మన హైదరాబాదే అన్నట్టు చేస్తారట. మరి కేసీఆర్ సార్ తలుచుకుంటే ఆగుతుందా? కొన్నొద్దులనే హైదరాబాదులు ఉన్నోళ్ళు అమెరికాలో గిట్లున్నావా ఏంది అనేటట్టు తయారు చేస్తారు. ఇక గుగ్గిలం వెయ్యకపోతే వెయ్యగాని గుళ్ళెకు పోయి కంపు కంపు చేయకు అని ఓ శాస్త్రం చెప్తుంది. అంటే మంచి పని చెయ్యకుంటే చెయ్యకపోతేవు కానీ చెడ్డ పని అయితే చెయ్యకు అని అర్థం అన్నట్టు. ఎవరి గురించో చెప్తలే నీ ముచ్చట, మన మోడీ సార్ గురించే చెప్తున్నా ముచ్చట. నా బెటోని ముంగట బోర్ల పడ్డట్టుగానే చేస్తున్నాడు కదా పాడుగా. భారతదేశం పెద్ద మనిషి వచ్చిండని కెనడా దేశపోళ్ళు పిరంగులు వేల్చి వెల్కమ్ చెప్తే అంతకన్నా ఎక్కువనే వెళ్ళినాయి మోడీ సార్ నోటి నుంచి పటాకులు. ఇదివరకు వెళ్ళినోళ్ళు మన దేశాన్ని చెత్త మురికి మురికి చేసిండ్రట. ఈయన వచ్చినాక బాటిల్ల నీళ్లు తెచ్చి బట్టల సబ్బుతోడి అడుగుతున్నారట. దిగిపోయినోళ్ళు కుంభకోణాలు చేసి సర్కార్ గల్లపెట్టకు తూటు పెడితే మోడీ సార్ వచ్చి ఎంసీల్ తోటి మూస్తున్నాడట. ఇట్లా మన దేశానికి ఏ తీరుగా అక్కెర్రాని ముచ్చట, మురిగిపోని మాటలు బయటి దేశపోళ్ళ షవుల్లో వస్తున్నాడు మన మోడీ సారు. పహలే భారత్ కి పహచాన్ థీ स्कैम इंडिया, हम बनाना चाहते हैं स्किल इंडिया. అవును, మరి మనది చెత్త దేశమే కావచ్చు, కుంభకోణాల దేశమే కావచ్చు. అయితే విమానం ఎక్కి పోయి బయటి దేశాలల్లో డప్పు సాటింపేసి రావాలనా? రైలు స్టేషన్ల షాయలమ్మిన మనిషిని ప్రధానమంత్రిని చేసిన గొప్ప దేశమని అప్పుడే మర్చిపోయినావా సారు? ఏంది సారు నువ్వు సాఫ్ చేస్తున్నది? ఓ దిక్కు ఢిల్లీ పబ్లిక్ మొన్ననే కదా మిమ్ములను మీ పార్టీని ఊడ్చి చెత్త కుప్పలేసిర్రు. మొదలు మీ మాటల మురికిని గడుగురి సారు, అటెంక దేశం మురికి గడుగుదురు గాని నవ్వేటోని ముంగట బోర్ల పడ్డట్టు చేయకుండా గీ సొల్లు ముచ్చట్లేందో మనకాన్నే చెప్పురు సార్. పబ్లిక్ ఇంటరు విమానం వేసుకొని పోయి మరీ బయటి దేశాలల్లా మన ఇజ్జత్ తీసిరాకురి సారు, మీకు దండం గాని.
సారు ఏ పని మొదలుపెట్టినా నిండు కాని మోసినట్టుగా సురువు చేస్తాడు. ఎవ్వల్ని నారజ్ చేయకుండా పని చేసిట్లా మన కేసీఆర్ సార్ తర్వాతనే ఇంకెవలైనా. సార్ను గెలిపించిన గజ్వెల్ నియోజకవర్గం ఒక్కటే అదృష్టం చేసుకున్నదంటే పొరపాటు. మిగతా 118 నియోజకవర్గాలు కూడా సీఎం సార్ల ఊళ్ళ లెక్కనే కాబోతున్నాయి. తెలంగాణలో ఫస్ట్ బంగారు తునకయ్యేది ఏందిరా అంటే గజ్వెల్ అని బుడ్డ పోరగాడు కూడా చెప్పేటట్టున్నాడు. గా తీర్ల గెలిపించిన గజ్వెల్ ప్రజల రుణం తీర్చుకుంటున్నాడు మన సీఎం సారు. చదువుకునే పోరగాన్ల కోసం 100 కోట్లతోని సక్కదనాల బిల్డింగులు కట్టబోతున్నాడు. 100 కోట్లతోని కాలేజీ బళ్ళు కట్టుడంటే ఎట్లుంటాయో ఓ పార ఆలోచన చేయండి. చల్లటి ఏసీఆర్రలు, పాలిస్ బండలు, మెత్తటి కుర్చీలు, చాక్ పీసులు అక్కర్లేని బోర్డులు, పచ్చటి మైదానంతో చూస్తుంటే గజ్వెల్ బళ్ళు ఉన్నామా లేకపోతే బయటి దేశాల బళ్ళు ఉన్నామా అనే డౌట్ వస్తుంది కావచ్చు. ఇక సౌలతులే ఇట్లుంటే చదువు చెప్పే సార్లను అమెరికాకెళ్ళి దింపుతారు కావచ్చు. గీదొక్కటే కాదు, ఇదివరకే గజ్వెల్ చుట్టుముట్టు రోడ్లు తిప్పేందుకు 170 కోట్లు, కరెంటు సౌలత్ కోసం 10 కోట్లు, 100 మంచాల దౌకానాన్ని కట్టేందుకు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పిండు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు నేను ఏమిచ్చినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. ఆగో అన్ని గజ్వెల్కేనా అని ప్రతిపక్ష పోళ్ళు ఓరుస్తలేరు గాని ముందుగాల గిడ డెవలప్ చేసి అటెంక 118 నియోజకవర్గాలను కూడా గిట్లనే చేస్తాడన్నట్టు. లంచం అడిగిన తోలు తీస్తా అని కేసీఆర్ సారు గా నడుమ ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టిండు కదా, యాదున్నదా? గదే వరంగల్ పోయినప్పుడు. ఇగో గట్లనే హరీష్ రావు సార్ కూడా ఓ టోల్ ఫ్రీ నంబర్ పెట్టిండట. మరి దాని గురించి మొత్తం వివరాలన్నీ వార్తలేస్తున్నా చూడండి. చెరువు కట్టలు పోసుడు కార్యం నడుస్తున్నది కదా, ఇక దాంట్లో తక్లీఫ్లుంటే చెప్పేందుకు ఫోన్ సౌలత్ పెట్టింది సర్కారు. చెర్లు అలిగెళ్ళి పంటలు వండిపించి రైతులిండ్లకు రావాలని గిట్ల లక్ష్మీదేవికి మొదలు పూజలు చేసిండ్రు నీళ్ల మంత్రి హరీష్ అన్న. డిప్యూటీ స్పీకర్ పద్మక్క కూడా కొబ్బరికాయ కొట్టింది. ఇగో 3 ఫోన్లను చార్జ్ చేస్తేందుకు గులాబీ రంగు రిబ్బెనను గులాబీ రంగు కత్తెరతోటి కట్ చేసిండు సారు. అగో ఫోన్ నెంబర్ చూపిస్తున్నాడు, రాసుకోండి 04023472233. Hello, Mission Kakatiya. Yeah, may I know your problem? గడ్డపారలు మొండిగున్నాయి, పారలు పల్సగున్నాయి, తట్టలు మందం లేవు అని గిసోటి ముచ్చట్లు కాకుండా అక్కర కొంచెం ముచ్చట్లు అడగాలి. ఇక మీ షెర్లు తక్కువ లోతు దొవ్వినా, ఆఫీసర్లు వచ్చి చూడకున్నా, ఎమ్మెల్యే సార్లు వచ్చి టెంట్ వేసి కూసకున్నా ఎమ్మటే సార్కు ఫోన్ కొడుతురంటే మీ సమస్యలన్నీ తీరుస్తాడు. గట్లనే ఈత చెట్లు ఎప్పుడు పెట్టాలి, చేపలు ఎప్పుడు వయ్యాలి అని కూడా అడగొచ్చు. కట్ట మైసమ్మకు దండం పెట్టి పలుగు పారలు చేతుల బట్టి మరికి కంపలు మురికి తుమ్మలు ఏపుగా పెరిగిన మోదుగు కొమ్మలు ఎయ్ నరికే చెరువు తల్లి ఎదలంటి పెట్టుకొని పేరుకు పోయిన మట్టి గడ్డలని ఊడిక తీసేద్దాం, చెరువును ముస్తావేద్దాం, మన ఊరి చెరువుని తరతరాలకి కదలుసుకునేలా అందరొక్కటై హంగులు అద్దేద్దాం, కొత్తగా సింగారించేద్దాం. ఇక చూడుండ్రి, ఇంతకంటే దారుణం నాకు ఇంకోటి లేదనిపించింది. ఎక్కడనైనా కన్న ఫాదర్ కన్న సన్నుడు గిట్ల దొక్కేస్తాడా? పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుట్నాలు బుక్కినట్టు పుత్రుని పేరు పక్కొల్ల నోళ్ళల్లో నానినప్పుడే గా అయ్యకు ఆనందమని నా చిన్నగున్నప్పుడు పెద్ద సారు పాఠం చెప్పిండు. కానీ ఈ లోకంలో ఒక్కగానొక్క కొడుకును మీదికి రాకుండా నూతిల్నే ఉంచిన డాడీని ఈ యంగ్ తరం డాటర్లు సన్నులు క్షమించరు సారు, క్షమించరు. రాజకీయంలా కొడుకును తొక్కేసిన తండ్రిని ఎడనన్న చూసిండ్రా? కానీ లోకేశం సార్ను వాళ్ళ నాయన చంద్రన్ సారే తొక్కేసిండులా. పార్టీలకు రాకుండా గల్మకాడ సైకిల్ పయ్యలడ్డం పెట్టిండు. లేకుంటే 3 ఏళ్ల కిందటనే లోకేశం తెలుగుదేశం లోకంలో అడుగు పెట్టిటోడట. గీ ముచ్చట మేం చెప్తున్నది కాదు, పార్టీ కార్యకర్తలను ఓదార్స్తందుకు కర్నూలు అయిన లోకేశం సార్ నోట్లకించొచ్చిన ముచ్చటిది. ఆగో
ఉన్నొక్క కొడుకును గిట్లెందుకు దూరం పెట్టిండని తాడేసుకొని లోతులకు పోయి ఆలోచన చెయ్యకుండా సారే అస్సలు ముచ్చట కూడా చెప్పిండు. గదేందంటే ట్రైనింగ్ కాకుండా సైకిల్ దొక్కితే కింద పడి దెబ్బలు తలుగుతాయి, మొదలు ట్రైనింగ్ అమ్మని పార్టీ కార్యకర్తల మంచి చెడ్డలు అరుచుకునే పనప్ప చెప్పిండు. ఇప్పుడు లోకేశం సారు అదే పని మీద ఉన్నాడు. నాయనకే తెలవని ఇద్దరితోని సైకిల్ ని మోటార్ సైకిల్ లెక్క ఉరికేటట్టు చేస్తున్నాడు. మరి గింత మంచిగా ట్రైనింగ్ అయినాక చంద్రాల్ సార్ రాజకీయ వారసుడు ఇంకెవరైతారు చెప్పుండ్రి. ఆ సత్తి సినిమా సంఘపోల్ల ఓట్ల ఫలితాలు తెస్తా అని ఫిలిం నగర్ పోయిండు. దొరకు లైన్ కలుపుండ్రే. మీరే ఆడుకోండి, మొత్తం నన్ను ఆడనిస్తలేరు. నేను ఇక్కడ వచ్చి ఆడుకుంటా పో, ఇక్కడ వచ్చి దుమ్ము దులుపుకుంటా ఇట్లా. సత్తి చెప్పు, ఎవరు గెలిచిండ్రు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లుంది? ఇంకా జరిసేపు అయినాక అడుగు. కుక్కలు మరిగి 4 నెలలకు దొంగలు వాడరంట. ఈ గట్లుండండి. ఏంది అంత తిర్ల మరలా చెప్తున్నావు? ఇంకా జరిసేపటిదాకా ఏం చేస్తావు? సినిమాలో నువ్వు నోరు తీసి చూసింది సరిపోలేదా? బెత్తర్ సాఫిట్రాక పగటికి ఎప్పుడు అయితే ఇప్పుడు అడుగుతున్నారు. ఆమె చూస్తుంటే కనబడతలేరా? అందరు పోయినా కూడా ఆకలి అవుతున్నా కూడా నీకోసానికి కింద ఉన్నా నేను. మంచి పని చేసినావు గానీ సినిమాలో ఎలక్షన్లా ఎవరు గెలిచిండ్రు చెప్పు చెప్పు చెల్లినా. జల్దీ చెప్పి నిద్రపోదాం అనుకుంటున్నావు. ఎవరు గెలిచిందట అని కాదు, ఎవరు ఓడిపోయిందట అని అడుగు చెప్తా. ఎవ్వరైనా ముందుగా గెలిచిన వాళ్ళ గురించే మాట్లాడతారు గాని అరే ఓడిపోయిన వాళ్ళ గురించి అడగమంటున్నాడంటే మా సత్తిది ఎంత జాలిగుండే. చెప్పు సత్తి, ఎవరి మీద జాలి చూపెడుతున్నావు? గోలా లేదు జాలి లేదు కానీ మురళీమోహన్ సారే ఓడిపోయిండు. మొకమంతా ఇట్లా పెట్టుకున్నాడు. ఏ నీ మాటలు, గాయన అసలు పోటీ చేయలేదు, గాయన ఎట్లా ఓడిపోతాడు? అక్కడ కూర్చున్నా నీకెరకనా, ఫిలింల నగర్లో నాకెరకనా? మురళీమోహన్ సారే ఓడిపోయిండు అంటే నీకు దమాకి ఎక్కుతలేరా? మురళీమోహన్ సార్ తరపున జయసుధ మేడం నిలబడ్డది గంతగాని. గట్లనా? ఇగో అక్క మన సినిమాలల్లా సాయిబాబా వేషం కట్టారు చూడు, గాయన ఏమన్నాడు ఇది. ఇంకా ఇది జయసుధ గారి ఓటమి కాదు కానీ మురళీమోహన్ ఆయన ఓటమి ఇవాళ. అయ్యో సత్తి, జయసుధ మేడం కు మురళీమోహన్ సార్ సపోర్ట్ ఉన్నాడు. ఇక సార్ మీద ఉన్న కోపంతోని చాలా మంది రాజేంద్ర ప్రసాద్ సార్కి ఓటేసిండ్రు అన్నట్ట. ఇక మళ్ళీ 3 మాటలు సంఘం పెద్ద మంచి మురళీమోహన్ సారేనంట. ఇక ఎప్పుడు కూడా చిన్నది కొత్త పని చేయలేడంట. అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సార్ గెలిచిందంటే మెగాస్టార్ చిరంజీవి సార్ వెనుకపోంటున్నందుకేనా? ఓ బిత్తర్ సాఫిత్రక్క, కొలుపెట్టి చెప్తుంటే తలుపెట్టి అడుగుతున్నావు. గా మురళీమోహన్ సార్ చేసేపాటికే రాజేంద్ర ప్రసాద్ సార్ గెలిచిందంటే నువ్వేమో చిరంజీవి అంటున్నావు. 10 ఎవరాక నీకు పాస్ చేసింది? ఏ గది ఓనియు. ఇగో జయసుధ మేడంకి వెళ్ళి మురళీమోహన్ సార్ ఒక్కడే కాదు, మోహన్ బాబు, దాసర్ నారాయణరావు సారు, కృష్ణంరాజు, కృష్ణ సారు, మంచు లక్ష్మక్క, ఇగో గిన్ని పెద్ద తలకాయల సపోర్ట్ ఉన్నది. అయినా కూడా అందరిని మడత పెట్టి పక్కకు నూకిండ్రు. కాళ్ళు తలకాయలు అని ఉతాయి అయినాయి ఆడ. అరే గదేంది, మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అది ఇది అని అన్నారు కదా. అబ్బో గా హేమక్కదైతే చెప్ప వశమే కాదు. ఏమెవరో దోమెవరో దొంగెవరో దొరెవరో దొరకకుండా అయింది. అట్లనా? మరి రాజేంద్ర ప్రసాద్ సార్ కి ఎన్నోట్లు పడ్డాయి అసలు? ఎన్ని వార్తే దాకా మళ్ళా రాజేంద్రంలో సారులు అంట, భారతంలో అర్జునుడు అంట. 85 ఎక్కువ పడ్డాయక. మరి ఇంకెవరెవరు గెలిచిండ్రు సార్తో పాటుగా? ఇగో ఫంక్షన్లల్లా గలీజ్ మాటలు మాట్లాడతారు చూడు, వాలి గైన మీద శివాజీ రాజా సార్ గెలిచిండు. మళ్ళీ ఆయన మా చెల్లెలకి పెండ్లి మళ్ళా అతను అంటారు చూడు, పానేసి ఇట్లా నములుతున్నారు. తంగెళ్ళ భరణం సారు. తంగెళ్ళ భరణి కాదు, తనికెళ్ళ భరణి సార్ పేరు. ఏదైతే ఏంటి పాటు నీకు ఎరుకున్న ఆయన్నే కదా గాయన గెలిచిరు. మళ్ళా బుడ్డలు మస్తు మంది గెలిచిరు కానీ అలా పేర్లు నాకు బతికి లేవు. సరే ఏం కాదు కానీ మరి లొల్లిలు గిల్లులు ఏం కాలేదా? ఏం కాలేదు కానీ ఇగో ఓట్లప్పుడు 2-3 వందల మంది కనిపించింది కదా, ఇప్పుడు అయితే 2-3 వేల మంది వచ్చిండ్రు. నాకైతే మస్తు నవ్వు వస్తున్నది. అయితే కానీ జయసుధ మేడం ని కలిసినవా? అరుచుకున్నావు ఏమన్నా? ఏడో కంటికి కూడా కనిపించలేక ఏడో దాక్కున్నదో ఏమో. మళ్ళా గాజులు పెట్టుకొని కూర్చున్నటోళ్ళం కాదు కదా అన్నది కదా, ఇప్పుడు గణారం పెట్టుకొని ఏడ కూర్చున్నదో. ఓడిపోతానని ముందే తెలిసి రాకుంటున్నట్టున్నది పాపం. ఇగో మళ్ళా ముందుగాల మురళీమోహన్ సార్ వాళ్ళు ఏమో పటాకులు తెచ్చి పెట్టుకున్నారు. పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుట్టి పెట్టుకున్నాను అంటే గిట్లనేమో. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. అబ్బా అబ్బో నీ సంబరం పాడుగాను. మరి నువ్వైతే ఎవరు కొట్టేస్తుంటివి? పావుల కళ్యాణ్కి వేస్తుంటి. నీ ముఖం
గాయనేడ పోటీ చేసిండని నువ్వు ఓటేస్తుంటివి. చేయకుంటే ఏందాక నేనైతే గాయనకే వేస్తా ఓటు. పావుల కళ్యాణం అంటే ఏందనుకున్నావు? ఆకాశం అమ్మ అయితే నీ లెక్కుంటదే, ఆనందం అమ్మమ్మ అయితే నీ లెక్కుంటదే. మళ్ళా దేకో దేకో గబలా సింగు అంటాను ఉండదా? సత్తి నువ్వు పాట పాడు సురువు చేయకు. పాట బంద్ నువ్వైతే ఆఫీస్కి రా. ఇక చూద్దాం ఇప్పటి సంది తెలుగు సినిమాల రాజకీయాలు ఎటెడు తిరుగుతాయో. చచ్చిపోయిన మనిషి లేచేస్తాడు ఎక్కడైనా, కానీ లేచొచ్చిండికి ఇక్కడ ఏంటి నమ్మ బుద్ధి అయితే లేదా? ఈగో అయితే ఖచ్చితంగా మీరు గీ ముచ్చట వినాల్సిందే. మంత్రాలు దయ్యాల సినిమాలు తీసిన విఠలాచార్య ఆలోచన కూడా అందరి చిత్రమోటి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ అనే ఊళ్ళే జరిగింది. పేపర్లా గీ పోటు చూస్తున్నారా? గుర్తు తెలియని మనిషి రైలు కింద పడి చచ్చిపోయిందని వార్తొచ్చింది. అయ్యో ఎంత పనైపాయే, ఇంట్లో పెళ్ళంతోటి కిස්සర బసరై చచ్చిపోయిందని అందరు ఏడ్చిండ్రు. పోలీసోళ్ళ తానికి పోయి గీ పీన్గా మా మనిషే పేరు పెంటయ్య అని చెప్పి ఇంటికి తెచ్చుకున్నారు. ఊరోళ్ళు చుట్టాలు పక్కలు అంతా కలిసి ఇగో గిడ బొంద పెట్టి సాగు చేసిండ్రు. 11 వద్దుల్లా దినాలు చేయాలని డప్పు సాటింపు కూడా వేసిండ్రు. ఈడిదాకా అంతా మంచిగానే నడిచింది. గీ సినిమాల ఇంటర్వెల్ అయినాక అస్సలు కథ సురువైంది. సాగు చేసి అంతా ఎక్కడోళ్ళక్కడికి పోయినాక రాత్రికి ఓ మనిషి ఫోన్ చేసి నేను పెంటయ్యని మాట్లాడుతున్నా, అంతా బాగున్నారా అని వాళ్ళింటోళ్ళని అడిగిండట. ఇక చూడుండ్రి ఇంటోళ్ళ కదురు వచ్చింది. పెంటయ్య దయ్యం గిట్లయిందా ఏందని అందరికి ఒనుకుడు పట్టింది. తెల్లారి బొంద కాడికి పోయి చూస్తే ఎట్లా ఊడిపిన బొంద గట్లనే ఉన్నది. ఏం జరిగిందో అర్థం కాక అందరూ ఎంటికెళ్ళి వీక్కుంటుంటే ఇగో పెంటయ్య ఊళ్ళో అడుగు పెట్టిండు. బొంద పెట్టిన మనిషి నడిచి వస్తుంటే కొందరికి లాగులు దడిచినాయి. ధైర్యంగాళ్ళు దగ్గరికి పోయి నువ్వు చచ్చిపోతువి, బొంద పెట్టి సాగు చేస్తుమి, మళ్ళెట్లొచ్చినావు అని అడిగిండ్రు. ఇక అప్పుడు అస్సలు ముచ్చట బయటపడ్డది. రైలు బండి కింద పడి చచ్చిపోయింది గీ మనిషి కాదు, పెంటయ్య లెక్కనే ఉన్న ఎవరో తెలియని మనిషి చచ్చిపోతే మావోడే అని వీళ్ళు తెచ్చి సాగు చేసిండ్రు అన్నట్టు. పానం ఉండంగానే సాగు చేసిన వాళ్ళంతా మళ్ళా మాట్లాడుతుంటే పెంటయ్యకు ఎంత సంబరం అవుతుందో చూడుండ్రి. చనిపోయాడని ఊరు మొత్తం బాధపడ్డది. ఈ రోజు బతికే వచ్చిండ్రు, రాత్రి తీసుకొచ్చిన 5-6 వెళ్ళి డబ్బు. అయ్యో నేను గిడొక వార్త చెప్పుడు మర్చిపోయినా. అబ్బా ప్లీజ్ గీ మర్చిపోయిన వార్తను చూడరా ప్లీజ్. చూస్తున్నారా నుల్లా రైతన్నల గోసను, పండించిన పంటను కొనేటోడు దిక్కు లేక ఎట్లా కాల పెడుతున్నారో. ఓ దిక్కు వానలకు పోయింది పోంగా ఉన్నదాన్ని మార్కెట్కు తీసుకొస్తే దాన్ని కాని నోడే లేడు. తడిసిన మొక్కజొన్నలు మొలకలెత్తుతున్నాయి గాని వీటి మొకాన చూసిన ఆఫీసరే లేడు. గందుకే ఖమ్మంలా రైతులు గిట్ల పంటకు అగ్గిపెట్టిండ్రు. మాకు సరి అయిన అధికారులు లేరు, ఎవరు కూడా మా దగ్గర వచ్చి పట్టించుకున్న నాదురు కూడా లేడు మమ్మల్ని. అసలు పంట నాశనం అయితే పైసలు ఎక్కువ ఇస్తామని మోడీ సార్ చెప్తుంటే కోసిన పంటను కొనేటోడే లేడు. మొన్న మా సత్తి చెప్పినట్టు రైతు ఎన్నటికి రాజు కాడు, కాలేడు, కానియ్యరు. బంగారి తునకగా పోతున్న గజ్వేల్, రుణం తీర్చుకుంటున్న సీఎం సారు. కొడుకును తొక్కేసిన చంద్రాలు, కోసెల్ల వసుకున్న లోకేశం. తూటాలిడుస్తున్న సపాయి రాముడు, బయటి దేశాలల్లా మోడీ చెత్త మాటలు. బతికొచ్చిన సచ్చిన మనిషి, విఠలాచార్యకు అందని సినిమా. సినిమాల కంపెనీ నుంచి సత్తి లైవ్. మురళీమోహన్ సారే ఓడిపోయిండు, మోకమంతా ఇట్లా పెట్టుకుంటాడు. చూసిండు కదా ఈ అగ్గివి. ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.